గురుగారు, మరి మహర్షి పతంజలి అందించినటువంటి ఈ యోగ సూత్రాల సారాంశం ఏమిటి? యోగ శాస్త్రం షడ్ దర్శనాలలో ఒకటి. 6 దర్శన శాస్త్రాలు అని చెబుతారు. అందులో వైశేషికం, న్యాయం, తర్కం ఇలాంటివన్నీ ఉండగా యోగ శాస్త్రం కూడా ఒకటి. ఏమిటి ఈ శాస్త్రం? ఇందులో ఏం వివరించాడా మహానుభావుడు పతంజలి అంటే, విభూతి అన్న పేరిట, కైవల్యం అన్న పేరిట 1-4 అధ్యాయాలలో పరమాద్భుతమైన విషయాలను ఆ మహానుభావుడు వివరించి ఉన్నాడు. 4 అధ్యాయాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈ యోగశాస్త్రంలో 50 సూత్రాలు విభూతి యోగంలో ఉండగా 55, 2, 3 సూత్రాలలో విభాగాలలో అధ్యాయాలుగా ఉండగా చివరిదైన కైవల్యంలో 34 సూత్రాలు వెరసి మొత్తం మీద 194 సూత్రాలలో యోగశ్చిత్తవృత్తి నిరోధ అనేటటువంటి ప్రయోజనం సాధించే నిమిత్తమై ప్రధానమైన సూత్రంగా ఈ యోగశాస్త్రం అంతా కూడా అల్లబడి ఉన్నది. యుగ్మము అంటే 2. ప్రప్రథమంగా చైతన్యమైనటువంటి పరమాత్మ స్వరూపం నుంచి జీవ చైతన్యం విడివడిపోయింది. అలా విడివడిన ఆ జీవ చైతన్యం శరీర రూపంగా మారిన తదనంతరం ఇందులో ఆత్మశక్తి వచ్చి చేరి ఉన్నది. అంటే పరోక్షంగా శరీరంలో ఉండే ఆత్మశక్తి పరమాత్మలోని అంతర్భాగం. విడివడిన ఈ జ్ఞానం తిరిగి అందులో చేరడమే యోగా. అంటే విశ్వవ్యాపితమైనటువంటి భగవత్ తత్వాన్ని గుర్తించి నాలో కూడా అదే తత్వం ఉన్నది అంటూ లీనం కావడమే యోగా. డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా అని కూడా ఆధునికంగా మనం చెప్పుకోవాలి. పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పతంజలి మహర్షి వాక్యకారం వరరుచిం, ఈ పద్ధతిలో వరరుచి, పాణిని, పతంజలి అనే ఆ ముగ్గురిలో పతంజలిని మరింత విశేషంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మహావాక్యకర్త అయిన పతంజలి వేరు, యోగసూత్రాలను అందించిన పతంజలి వేరు అని కూడా వ్యాఖ్యానకారులు నేటికి పరిశోధన రూపంలో పలు సందర్భాలలో ఉట్టంకించి ఉన్నారు. యోగ దర్శన శాస్త్రంగా మనం స్వీకరించినప్పుడు దైవం అనే ఉనికిని ఆలయంలో విగ్రహంలో మాత్రమే కాకుండా విగ్రహానికి వెలుపల ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ స్వరూపంలో తోటివారిలో, సాటివారిలో, చరాచర ప్రపంచంలో అంతటా దైవాన్నే గుర్తించి నా పైన నాకు ఉండేటటువంటి నియంత్రణని మనం పోగొట్టుకోవడం, దట్ ఈస్ కాల్డ్ డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా అని చెప్పడం. అంటే చిత్తవృత్తులను నిరోధించడం. నిరంతరం మనం ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాం. 60 సెకండ్ల కాలంలో 72 ఆలోచనలు మన బుద్ధి చేస్తుంది అంటూ సిస్మోగ్రాఫ్ ద్వారా ఆధునికులు, శాస్త్రవేత్తలు నిరూపించి ఉన్నారు. చేతికి ఒక యంత్రాన్ని కట్టి బుర్ర ఎన్ని ఆలోచనలు చేస్తుంది అంటే 72 సంఖ్య వద్ద ఆగింది 1 నిమిషంలో. ఇన్ని ఆలోచనలు మనం చేస్తామా? ఇన్ని ఊహలు మన బుద్ధిలో కదులుతాయా? అన్నీ చెబితే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. అన్నీ నిలబడవు, ఎలా పుడతాయో అలా పోతూనే ఉంటాయి. కొన్నైనా మిగులుతాయిగా. అవి లోకానికి మేలు కలిగించేవి, కీడు కలిగించేవి అనే 2 విధాలు. వీటిలో మళ్ళీ మేలు కలిగించేవి పాటించినందువలన పుణ్యం కలుగుతుంది, పుణ్యం వలన ఉత్తమ జన్మ. కీడు కలిగించేవి పాటించినందువలన పాపం కలుగుతుంది, అధమ జన్మ. ఈ 2 కాకుండా చిత్తవృత్తులను నిరోధించడం ద్వారా సంయమ శక్తి రావడంతో దేనిపైన మమకారం ఉండదు. రెండింటినీ సమానంగా చూసేటటువంటి నిర్వికల్ప సమాధి స్థితి వచ్చి చేరుతుంది. నిర్వికల్ప అనేది అండర్లైన్ చేసి సమాధి స్థితి రావాలి అంటే ఎలా, ఏం చెయ్యాలి అనేది విభూతి యోగం చెబుతుంది. వెరసి 4 అధ్యాయాలలో 194 సూత్రాలలో యోగా అనే శాస్త్రాన్ని ఆసనాలు మాత్రమే అని కాదు, ఇక్కడ మూలతత్వాన్ని, నేను అంటే ఏమిటో తెలుసుకోవడాన్ని వివరించేదే యోగా అనే ఒక శాస్త్రం. పతంజలి పేరిట ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పడలేదు. సంవత్సర కాలంలో అత్యంత పొడవైనటువంటి రోజు 177 దేశాలలో
పొడవైనటువంటి రోజు జూన్ 21 కనుక ఆ రోజున యోగా అభ్యసనం చేయడం ప్రారంభించాలి అంటూ చేసిన మనవి కారణంగా గత 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి నియమాల మేరకు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం పాటిస్తున్నారు. ఇది అంతరార్థం.